మామా బిగ్ బాస్ సీజన్ 8లో అయితే కనుక ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రోమోలో మీరు ఏదైతే చూస్తున్నారో గౌతమ్ మాట్లాడేది అదంతా రాంగ్, అదంతా తప్పుగా చూపించడం అయితే జరుగుతుంది. మరి బిగ్ బాస్ టీం కూడా ఏమని కన్వే చేద్దాం అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే గౌతమ్ గ్రూపిజం చేస్తున్నారు, నేను అందుకే రోహిణికి సపోర్ట్ చేశాను అంటున్నాను. బాబు నువ్వు రోహిణికి సపోర్ట్ చేస్తే చెయ్యి, కానీ తప్పేం లేదు. వాళ్ళ మీద అభాండం వేయక. ఎందుకంటే ఇప్పుడు డే 1 నుండి ఆడేవాళ్ళు ఉంటారు. డే 1 నుండి ఆడేవాళ్ళు సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఏ గేమ్ షోలు అయినా సరే మధ్యలో వచ్చిన ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుంటారు. అదైతే బ్లేమ్ చేయడం అయితే కాదు గౌతమ్, నువ్వు చాలా రాంగ్గా కన్వే చేద్దాం చూస్తున్నావు. కాకపోతే జనాలు అందరూ చూసారు వాళ్ళని, వాళ్ళు తప్పేం చేయలేదు. ఈ విషయంలో నువ్వే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు. నువ్వు రోహిణికి ఇవ్వడం అది నీ అభిప్రాయం, అది తప్పేం లేదు. కానీ రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు. ఎవడరా నువ్వు అని చెప్పి అంటున్నావు. నువ్వు కూడా రా అన్నావు, నువ్వు కూడా ఏం చేస్తావు అని చెప్పన్నాడు. తర్వాత ఏకమొక్క కూడా పేగలం అని చెప్పి నువ్వు పృథ్వీ అన్నాడు. పృథ్వీయే కరెక్టో ఈ విషయంలో, తప్పైతే ఏం లేదు. మీరు గ్రూపిజం గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రోమోలో చూపించారు అవినాష్, తర్వాత టేస్టీ తేజ అండ్ రోహిణి వీళ్ళందరూ కలిపి పృథ్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎగ్రెషన్ అవుతున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు. అది గ్రూపిజం అవదా అని చెప్పి నేను అడుగుతున్నా. మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఈ వీడియో కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వాళ్ళు తప్పైతే ఏమి లేదు. దీన్ని రాంగ్గా కన్వే చేస్తున్నారు టీం అందరూ. అవినాష్ అవనండి, తేజ అవనండి, గౌతమ్ అవనండి, వీళ్ళందరూ కూడా రాంగ్గా కన్వే చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు.